శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి సెప్టెంబర్ 13 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురువు గారి పేరు శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువు గారు అండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు. అలాగే ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం కలవారు. అదే వీరికి నచ్చుతుంది కూడా. ఎంతమందిలో ఉన్నా కానీ ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఆ తప్పు చేశారని చెప్పేసి మాత్రం నిస్సంకోచంగా ఆలోచించకుండా ఎదుటి వ్యక్తులు తప్పు చేస్తే మొహమాటం లేకుండా చెప్పేస్తారు. చిన్నప్పటి నుండి కూడా వీరికి అది అలవాటు అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా ఒకటి మాట్లాడాలనుకుంటే షూటిగా మాట్లాడతారు, లేదా అక్కడ నుండి మాట్లాడకుండా తప్పించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇదే మరి వీరికి వదిలేసినటువంటి విషయం అండి. ఏదైనా కానీ వీరికి ఇటువంటి విషయాల్లో కొంచెం శత్రుత్వ భావం కూడా ఎక్కువగానే పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు మనం ఏదైనా కానీ స్ట్రైట్గా మాట్లాడేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం శత్రువుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం ఈ వైఖరిని మార్చుకోండి. ఎందుకంటే అందరి దగ్గర కూడా ఇలాంటి ప్రవర్తించడం మంచిదే. కొంచెం మీకు ఇబ్బందులు గురించిన అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వీరికి టెన్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి. ప్రతి విషయానికి కూడా ఎక్కువగా చిన్నదానికి పెద్దదానికి ఎక్కువగా టెన్షన్స్ పడిపోతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి అయితే రేపటి రోజున ఒక స్త్రీ వలన కొంత అదృష్టం అయితే కలగబోతుంది. మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మీకు విజయాన్ని సాధించిన అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరంగా బాగా కలిసి రాబోతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు పడిన కొన్ని కష్టాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అన్నీ తొలగిపడే అవకాశాలు ఉన్నాయండి. ఇంట్లో సగం సంపద కూడా కలగబోతున్నాయి. అంటే మీకు అవసరమైనటువంటి వస్తువు కానీ లేదంటే అవసరమైనటువంటి దేనికైనా కానీ డబ్బు అనేది కలుగుతుంది అనమాట. అలాగే మంచి శుభవార్తలు వింటారు. ముందు ముందు రోజుల్లో కూడా ధనలాభాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. ఈ స్త్రీ పరంగా అయితే ధనలాభం పొందే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ రాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంది. ఒకరి కూడా ఎక్కువగా ఎవరికి అపాయించాలని చెప్పి అనుకోరనమాట. ఏదైనా అవసరం అయితే సహాయం చేస్తారు. అలాగే నా అనుకున్న వాళ్ళ కోసం ఎటువంటి ఆపద వచ్చినా కానీ వారు బాధపడుతున్నా కానీ అస్సలు చూస్తూ ఉండలేరు. ఇక వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. ఎంతమందిలో ఉన్నా కూడా గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా కానీ సాధించడం సంకల్పం వీరికి అధికంగా ఉంటుంది. అందుకోసమే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాగే వీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. అంటే వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ అనేది రావాలని చెప్పి నలుగురిలోనూ సమాజం వీరిని బాగా గుర్తించాలని చెప్పి ఏదో ఒకటి కొత్తగా ఆలోచించడం, కొత్త పనులు ప్రారంభించడము, వాటి కోసం నిరంతరం కూడా కష్టపడుతూ చేస్తూ ఉంటారు అనమాట. ఇక దీనివల్ల ఏంటంటే మాకు బాగా యూజ్ అవుతుందని నలుగురికి కూడా మేము ఏంటంటే తెలుస్తున్నటువంటి ఆశ వీరిది ఎక్కువగా ఉంటుంది. ఇక వీరి తల్లిదండ్రులు భార్య పిల్లలను చాలా ప్రేమగా చూసుకోవడం బాగా ఇష్టమండి. ఎందుకంటే కుటుంబం గురించి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వారి కోసము ఎంత కష్టమైనా కానీ చేస్తారు. వారి కోసము ఏదైనా చేసే విధంగా ఎంత శ్రమనైనా చేస్తారనమాట. వారి సంతోషం చూస్తే వీరికి చిన్నపిల్లలాగా చాలా అంటే చాలా సమర్పడిపోతూ ఉంటారు. అలాగే వీరికి ఏంటంటే ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలుస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే వీరు ఒక పనిలో సక్సెస్ అవబోతున్నాం అనే లోపే ఆ పని వెనక్కి వెళ్ళిపోతుండడము జరుగుతుంది. కొన్ని సమస్యలు వీరికి విపరీతంగా వీరి బరువు బాధ్యతల మీద పడడం వల్ల సమస్యల మీద సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూ ఉండడం వల్ల చాలా విసిగి వేపారిపోయారు. మా జీవితం ఎందుకు ఇలా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయితే వీరు బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీకు రేపటి రోజున ఏదైనా కానీ మన ఒక అదృష్టాన్ని పొందాలన్నా లేదంటే మనకు ఒక అదృష్టాన్ని పొందేటువంటి అర్హత ఉండాలన్నా మనం చేసుకున్నటువంటి పుణ్యాలు అలాగే కర్మఫలాలు వల్ల కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడకండి. వ్యాపారస్తులకైతే చాలా రోజుల తర్వాత మంచి లాభాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున ఇక మీకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయండి.
ఉద్యోగం కూడా మంచిగా లభిస్తుంది. సున్నితమైనటువంటి మనస్తత్వమే మీకు కలిగి ఉంటారు. కాబట్టి పైకి చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం మీ మనసు ఎలా ఉంటుందంటే అండి, సున్నితమైనటువంటి మనసు, ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకునే వారికి కూడా రేపటి రోజున మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. అంటే ఏదో ఒక విధంగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని చెప్పి మీ ప్రేమను వ్యక్తీకరించేందుకు రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా శుభదాయకంగా అయితే ఉండబోతుంది. మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. రేపటి రోజు మీరు ఏదో ఒకటి అయ్యేదేదో అయ్యిందని ఏదైనా కానీ కుటుంబ సభ్యులకు చెప్పడం మంచిది. డిసైడ్ అవ్వటం కూడా ఇంకా మంచిదండి. మీరు చాలా వరకు కూడా కుటుంబ సభ్యుల్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే మీ ప్రేమకు చక్కగా మంచి గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది. ఇక అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని రేపటి రోజున లక్ష్మీనారాయణకు సంబంధించిన స్తోత్రాలు పఠించడము, లక్ష్మీదేవికి సంబంధించిన అమ్మవారి అనుగ్రహం అనేది మీకు బాగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున లక్ష్మీనారాయణ యొక్క పూజ చేసుకోవడం మీకు అన్ని రకాల కూడా శుభదాయకం అనమాట. మీరు రేపటి రోజున పూజలు చేయడము, రేపటి రోజున ఏదైనా చేస్తే అండి ఒక చిన్న తీయటి నైవేద్యాన్ని అమ్మవారికి ప్రసాదంగా వడపప్పు పానకం చేసి అమ్మవారికి పెట్టండి. రేపు అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం కనుక మీకు కలిగిందంటే కనుక మీకు వచ్చేటువంటి ఎటువంటి భయాలు కానీ ఎటువంటి ఆపదలు కానీ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కనుక మీకు తోడైందనుకోండి, మంచి సకల కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి ఈతి బాధలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా ఒకదానితోటి పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో డబ్బుకు లోటు అనేది ఉండదండి. రేపటి రోజున ముఖ్యంగా చూసినట్లయితే మరొక ముఖ్యమైనటువంటి ఒక చిన్న పరిహారం ఏంటంటే కనుక రేపటి రోజు మీరు పూజ చేసేటప్పుడు చక్కగా దీపం వెలిగించిన తర్వాత 11 ప్రదక్షిణలు దీపానికి చేసుకోండి. దీపం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా అనుగ్రహంగా ఉంటుంది. దీపం వెలిగించాక దీపంలో ఒక లవంగ కానీ యాలుక్కాయ కానీ వేసుకోండి. తులసి చెట్టు ఉంటే సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి తులసి చెట్టుకు కూడా చక్కగా పూజ చేసుకొని తులసి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసుకొని అక్కడ కూడా దీపం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తులసి చెట్టు యొక్క పూజ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. పేదవారికి ఏదైనా ఆహారమో ఏవైనా సరే మీ వంతుగా ఇవ్వండి. అలాగే దీనివల్ల మీకు కూడా ఏదైనా కానీ దోషాలు ఉంటే తొలగిపోతాయి. మీకు వచ్చేటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తుందండి. మంచి అవకాశం కాబట్టి వదులుకోకండి. కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పేసి ఏదో విరిగిపోయినట్టుగా, కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అస్సలు అనుకూలంగా లేదని చెప్పేసి డీలా పడిపోతూ ఉంటారు. కానీ మీరేంటంటే ఏది వచ్చినా కూడా ఒకే విధంగా అంటే కొంతమందికి అలాంటి నిబ్బరం కూడా ఉండాలండి. ఈరోజు మనకి అంతా మంచే జరుగుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఏంటంటే ఈరోజు బాగుంది రేపు బాగుండదని ఏది ఉండదండి. ప్రతిరోజు కూడా అనుకూలమైన ఉంటుంది, ప్రతికూలం ఉంటాయి, రెండూ ఉంటాయి. కానీ మనం స్వీకరించే పద్ధతి మాత్రం ఒకేలాగా ఉండాలి. ఏదేమైనా సరే జరుగుతుంది అనుకున్నప్పుడే మనకు అంతా బాగుంటుందండి. ఏంటంటే ఇప్పుడు భగవంతుడు ఎలా రాసి పెట్టుంటాడో అదే తెలియక కాబట్టి ఎప్పుడు కూడా మంచి చెడైనా సంతోషమైన దుఃఖమైన ఎప్పుడు కూడా ఒకే విధంగా స్పందించాలి. ఒకే రకమైనటువంటి మనసుతో ఉండాలి. అప్పుడే భగవంతుడు మనం నచ్చుతాం అనమాట. అయితే మీరు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గొడవల వల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీ బంధువులతో కానీ లేదంటే మీ సోదర వర్గంతో కానీ లేదంటే ఇలా మీ బంధువర్గంలోనే ఎవరో ఒకరితో ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం మీకు ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీకు భారీ నష్టం అయితే జరుగుతుందండి. అంటే ఏంటంటే మీకు ఆస్తికి ఏదైనా రావాల్సినటువంటి విషయాలు పత్రాలు కానీ లేదంటే ఇలా మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాలు కొంచెం అది దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో కూడా మీకు వచ్చినటువంటి కోపాన్ని కొంచెం నిగ్రహించుకొని గొడవ పడకుండా జాగ్రత్తగా చాకచక్యంగా ఆలోచించుకొని మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులను మీకు మీరుగా చేజిక్కించుకోండి. అయితే రేపటి రోజున మీరు చుట్టూ ఉన్న ఏదైనా సరే ఎవరైనా సరే గొడవకు మీకు సంప్రదించినా కూడా మీరు దూరంగా ఉండటం అయితే రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా మంచిదని తెలుసుకోండి. రేపటి రోజున ఎక్కడైనా సరే మీకు గొడవలు పడటం కానీ లేదంటే వారితో అధికంగా సంభాషించడం కానీ చేయకండి. ఇక అలాగే రేపటి రోజున మీకు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం ఉందండి. మీరు తప్పకుండా రేపటి రోజున లక్ష్మీనారాయణ యొక్క పూజ చేసుకోండి. పిండి దీపాలను వెలిగించడం వల్ల మీకు రేపటి రోజున ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుందని మాత్రం గుర్తుంచుకోండి. ఇక మీ మనసు కనిపించిన మీ మనసులో ఉన్నటువంటి భయాందోళనలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక కుటుంబ సభ్యులతో కూడా చాలా చక్కగా రేపటి రోజున మీరైతే టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు.
చాలా అనుకూలమైన రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. అయితే మీరు రేపటి రోజున ఆదిత్య స్తోత్రం పారాయణ చేయడము, లేదంటే లక్ష్మీనారాయణ యొక్క వజ్ర కవచం పారాయణ చేయడం మంచిదండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీలో మీకు తెలియనటువంటి ఒక శక్తి ఏర్పడుతుంది. ఈరోజు మాకు ఏం కాదు, భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మేము పుష్కలంగా పొందవచ్చు అనేటువంటి ధైర్యం మీకు మీకుగా ఏర్పడుతుందనమాట. అలాగే మీ మనసులో ఉన్నటువంటి భయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తుడుచుకుపోతాయండి. అలాగే పాత స్నేహితులను మీరు రేపటి రోజున కలుసుకోబోతున్నారు. అలాగే బిజినెస్ పరంగా కూడా ఏదైనా కొత్త ఆలోచనలు సమగ్రవంతంగా నెరవేర్చాలని చెప్పి కొంతమంది మీకు అంటే తెలిసినటువంటి బిజినెస్ పరంగా తెలిసినటువంటి వ్యక్తులను వారి యొక్క సలహాలను పాటించి మంచి సూచనలు కూడా తీసుకుంటారనమాట. ఇక వ్యాపారంలో ఏదైనా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునేటువంటి వారికి కూడా రేపటి రోజున చాలా రోజు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారానికి సంబంధించిన మెలకువలు తెలుసుకొని జాగ్రత్తగా వ్యాపారాన్ని మీరైతే నాంది పలకవచ్చు. అంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకునే వారికి రేపటి రోజున మంచిగా కలుసుబాటుగా ఉంటుంది. అలాగే మీకు ఏదైనా తెలియకపోతే ఎవరైనా సీనియర్స్ ఉంటారు కదండీ! వ్యాపారానికి సంబంధించిన మొదలుపెట్టి స్టార్ట్ చేసిన వారు అటువంటి వ్యక్తులను సంప్రదించి వారి గురించి మీరు తెలుసుకోవడం అయితే మంచిది. మరి తెలుస్తా కానీ రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి ఎప్రిల్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.